హాయ్ అందరికి. ఇవాళ రియల్ టైమ్ డేటా మాకప్ సినారియోస్ ఎలా చేస్తామో అజూర్ డేటాబ్రిక్స్ నోట్బుక్లో చూస్తాం. సో మనకి ఒక డేటా ఫ్రేమ్లోకి డేటా కావాలి అని అన్నప్పుడు ఏంటంటే మనకి ఏ డేటా అంటే కావాలో ఆ వాల్యూస్ అంతా ఒక వేరియబుల్లో ఇచ్చేసి ఆ వేరియబుల్ని మనము ఈ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసేటప్పుడు ఆ వేరియబుల్ని ఇక్కడ డేటా దగ్గర ఇవ్వాలి. స్కీమా దగ్గర డైరెక్ట్గా మనం స్కీమా నేమ్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఇది కూడా ఇక్కడ కాలమ్స్ స్కీమా అని చెప్పి ఆ వేరియబుల్లో ఈ కాలమ్స్ అన్ని పెట్టి డైరెక్ట్గా ఆ వేరియబుల్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇలాగా డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఈ డేటా ఫ్రేమ్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనము డేటా మాకప్ చేసాం కాబట్టి ఇది యూజ్ చేసుకోవచ్చు కోడ్లో. సో అలా కాదు, ఎగ్జిస్టింగ్ ఒక ఫైల్ ఉంది ఆల్రెడీ, ఆ ఫైల్లో జస్ట్ నేను 1 or 2 రికార్డ్స్ యాడ్ చేయాలి. అలాంటప్పుడు ఏంటంటే ఆ ఫైల్ని ఒక డేటా ఫ్రేమ్లో రీడ్ చేసిన డేటా ఫ్రేమ్ పైన ఒక టెంపరరీ వ్యూ క్రియేట్ చేసుకొని ఆ టెంపరరీ వ్యూలో యూనియన్ అని పెట్టి మనకి ఏ వాల్యూస్ అయితే కావాలో అది సెలెక్ట్ స్టేట్మెంట్లో పెట్టేసామనుకో ఫైనల్లీ డేటా ఫ్రేమ్ డిస్ప్లే చేస్తే మనకి రిజల్ట్ అనేది ఇలా వస్తుంది. సో మనం మోకప్ చేసిన వాల్యూస్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం డూప్లికేట్ సినారియో టెస్ట్ చేయాలి. అలాంటప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఉంది, అదే రికార్డ్ మళ్ళీ నాకు కావాలి అన్నప్పుడు మళ్ళీ ఆ రికార్డు ఇక్కడ పెట్టచ్చు. కానీ అది యాడ్ చేసేటప్పుడు మాత్రం యూనియన్ ఆల్ పెట్టాలి, ఎందుకంటే డూప్లికేట్స్ యూనియన్ పెట్టేస్తే డూప్లికేట్స్ రిమూవ్ అయిపోతుంది. సో అందుకని యూనియన్ ఆల్ పెడితే సేమ్ రికార్డ్ మళ్ళీ డిస్ప్లే అవుతుంది. సో ఇలాగా మనం డూప్లికేట్ రికార్డ్స్కి డేటా మోకప్ అనేది ఇలా చేయొచ్చు. ఇవన్నీ రియల్ టైం మనం చేసేటప్పుడు ఈ సినారియోస్ అన్ని మనం ఫేస్ చేస్తాం. థ్యాంక్స్ అండి.